హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ ఎడిట్స్ ఛానల్. మనం 5 నిమిషాల్లో క్యాప్ కట్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో చేద్దాం. ప్రివ్యూ చూడండి ఫ్రెండ్స్. నాకు ఎలా కనిపిస్తుందో తెలుసా? అబ్బో అలా కనిపిస్తుంది. చూసారు కదా ప్రివ్యూ. ముందుగా క్యాప్ కట్ ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. అక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియో అనేది సెలెక్ట్ చేసుకొని కింద యాడ్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను, కావాలంటే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకొని అక్కడ ఆ వీడియో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి స్క్రోల్ రైట్ చేస్తూ ఉంటే కింద మనకు బీట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆ బీట్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వస్తుంది. మనం వీడియోని ప్లే చేసుకుంటూ ఎక్కడైతే బీట్ వస్తుందో అక్కడ యాడ్ బీట్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కింద అలాగా వీడియో మొత్తం చేసేయండి ఫ్రెండ్స్. అక్కడ యాడ్ బీట్ అలా చేసి మొత్తం వీడియో అయిపోయిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇది క్యాప్ కట్ అనే యాడ్ మీకు వద్దు అనుకుంటే ఆ క్యాప్ కట్ మీద ఒకసారి క్లిక్ చేసి కింద డిలీట్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడ డిలీట్ అని చేసేయండి. ఓకే, నెక్స్ట్ మనం ఫ్రంట్కి వచ్చి ఫస్ట్ డాట్ దగ్గర ఆ లైన్ ఉంది కదా, హారిజెంటల్గా వర్టికల్గా ఆ లైన్ అనేది అలా పెట్టుకొని కింద ఓవర్లే యాడ్ ఓవర్లే క్లిక్ చేసి నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకొని మీకు హెచ్డి కావాలంటే హెచ్డి సెలెక్ట్ చేసుకొని కింద యాడ్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా ఆ సెకండ్ డాట్ వరకు ఆ ఫోటోని అడ్జస్ట్ చేసుకొని ఒకసారి క్లిక్ చేసి కింద యానిమేషన్స్ మీద క్లిక్ చేసి అక్కడ స్వింగ్ టాప్ రైట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని కింద స్పీడ్ అడ్జస్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసుకుంటాం ఫ్రెండ్స్. అలా నెక్స్ట్ డాట్ నుంచి యాడ్ ఓవర్లే క్లిక్ చేసి నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీకు హెచ్డి కావాలంటే హెచ్డి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా యాడ్ అది కూడా నెక్స్ట్ డాట్ దగ్గర వరకు అడ్జస్ట్ చేసుకొని కింద యానిమేషన్స్ మీద క్లిక్ చేసి సేమ్ ఎఫెక్ట్ ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. సేమ్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్. నెక్స్ట్ డాట్ నుంచి కింద యాడ్ ఓవర్లే నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద యాడ్ అనేది ఉంది, ఆ యాడ్ క్లిక్ చేసి అది కూడా నెక్స్ట్ డాట్ వరకు సెలెక్ట్ చేసుకోండి. యానిమేషన్ మీద క్లిక్ చేసి సేమ్ ఎఫెక్ట్. ఇక్కడ ఆడియోలో లో పిచ్ ఉంటుంది కాబట్టి మనం అవుట్ యానిమేషన్ కూడా తీసుకుంటాం. అవుట్ యానిమేషన్లో కింద కనిపించినట్లుగా అవుట్ మీద క్లిక్ చేసి దీనికి జూమ్ అవుట్ పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి జూమ్ అవుట్ మనం తీసుకుంటాం. అక్కడ చూడండి ఫ్రెండ్స్, పైన జూమ్ అవుట్ క్లిక్ చేసి టిక్ మార్క్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మీ వీడియోని మీరు ప్లే చేసుకోండి. సో ఇలా మనం 5 minutesలో క్యాప్ కట్లో వీడియో ఎడిటింగ్ ఇలా మనం చేసుకుంటున్నాం. మీకు నచ్చిన ఫోటోలతో మరిన్ని వీడియోలు కావాలంటే ఈ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకు లైక్ చేయండి. ఈ వీడియో అయిన తర్వాత పైన మనకు ఎక్స్పోర్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఆ వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయ్యి మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్.